హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఇలా ఒకసారి చిలకడ దుంపతో చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. వీటి ప్రిపరేషన్ టైం కూడా ఒక 20 నిమిషాలు టైం పడుతుంది అంతే. చిలకడ దుంప అనేది ఉడికించేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి టిక్కీస్ అనేది ప్రిపేర్ చేయండి. పిల్లల ఫేవరెట్ అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చిలకడ దుంప టిక్కీస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా చిలకడ దుంపల్ని బాగా కడుక్కున్న తర్వాత ఇలా మీడియం సైజులో పీసెస్ లాగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఇలా చిలకడ దుంప ముక్కలను తీసుకుని ఇలా తురుముకోవాలండి. లేదా మీరు మెత్తగా ముక్కలేమీ లేకుండా మెదుపుకున్నా పర్వాలేదు. తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో. అలానే 1/2 టీ స్పూన్లో సగం జీలకర్ర పొడి, అలానే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, దానితో పాటే 1/2 టీ స్పూన్లో సగం చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా కనుక అవైలబుల్గా లేకపోతే నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చండి. ఒక 2 to 3 స్పూన్స్ వరకు. లైట్గా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ సగం అయితే సరిపోతుందండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని తర్వాత లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఇలా పిండి ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి టిక్కీస్ లాగా. టిక్కీలు అనేది మరీ సన్నగా ఉండకూడదండి, మీడియంకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న టిక్కీస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని జాగ్రత్తగా టిక్కీలను దానిలో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు కదపకూడదండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇది 3 నిమిషాల తర్వాత అండి. వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకొని ఇలా స్పూన్తో ప్రెస్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ ఇలా పైన వేసుకొని మొత్తం పెనానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక 3 నిమిషాలు అలా వదిలేయాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. 2 వైపులు ఇలా కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి దగ్గరుండి అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. టిక్కీస్ టర్న్ చేసిన ప్రతిసారి ఇలా స్పూన్తో ప్రెస్ చేసినట్లుగా అయితే అవి త్వరగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, మనకి ఈ మాదిరిగా వేగాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంపతో స్నాక్. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. వీటిని టొమాటో కెచప్తో కనుక తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. లేదా ఊరికనే కూడా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు, హెల్దీ కూడాను. అంతేనండి ఈ వీడియో. మరి నచ్చాయా మీకు ఈ టిక్కీలు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.